ఆ భయం పోయింది ఇంక యాకోబుకి. ఏ భయము? ఇంకా అన్నగారు వచ్చిన నన్ను ఏమీ చేయలేడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్న ఆలోచనతో ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకనే ఇక్కడ మనము మొదటి వచనాలు చూస్తే చూడండి, యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏసావుని అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచి, స్తోత్రం చెప్పాలి, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడిను. ఈ విషయాలు జాగ్రత్తగా వినండి. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు 400 మందితో యాసా వస్తున్నాడు. ఇంకా మనోళ్ళు కొంచెం ఏముందంటే డౌట్, ఒక భయం. నిజంగా ఏం జరుగుతుందో ఏమో, దేవుడైతే మాత్రం నన్ను ఆశీర్వదించాడు, ఆయన నన్ను దీవించాడు, కానీ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ముందేం చేశాడంటే లేయా దాసిని రాహేలు దాసిని ముందు పెట్టాడు, దాసీల్ని దాసి పిల్లల్ని ముందు పెట్టాడు. అర్థమవుతుందా? తర్వాత లేయా పిల్లల్ని పెట్టాడు. క్రమం చూడండి, క్రమం. మొట్టమొదటిగా ఎవరిని పెట్టాడు? దాసీలను దాసీ పిల్లలను. తర్వాత ఎవరిని పెట్టాడు? లేయా పిల్లల్ని. తర్వాత ఎవరిని పెట్టాడు? రాహేలుకు పుట్టిన యోసేపుని. అర్థమైందా? అంటే ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వారిని వెనకాల పెట్టాడు. గుర్తుంచుకోండి, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వారిని వెనకాల పెట్టాడు. ముందు దాసీల్ని దాసీ పిల్లలను పెట్టాడు, తర్వాత లేయా పిల్లలను పెట్టాడు, తర్వాత రాహేల్ని యోసేపుని పెట్టాడు. అయితే వీళ్ళకన్నా ముందు ఎవరు వెళ్తున్నారు? యాకోబు వెళ్తున్నాడు. వెళ్ళి అన్నగారిని సమీపించేంత వరకు 7 సార్లు సాష్టాంగ పడుతున్నాడట, 7 సార్లు సాగిలు పడుతున్నాడట భూమి మీద, 7 సార్లు. ఇంకా వేషధారణ పోలేదు మనోళ్ళలో, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకా వేషధారణ పోలేదు. అంటే ఒకవేళ నా అన్న నా మీద పడితే ముందుగా దాసి పిల్లలు ఎగిరిపోతారు, పర్వాలేదు, ఈలోగా మన వాళ్ళు సేవ్ అయిపోతారు అనుకుని పోనీ ఒకవేళ వాళ్ళని చంపి ముందుకు వస్తే లేయా పిల్లలు ఎగిరిపోతారు, ఇంకెవరుంటారు? ఈలోగా మనము రాహేల్ని యోసేపుని దాచేసుకుందాం, తప్పించేద్దాం అని ప్రేమించిన వాళ్ళని వెనకాల పెట్టాడు. అంటే చంపితే ముందు ఇష్టం లేని వాళ్ళని పెట్టాడు అనమాట. చంపితే వాళ్ళే పోతారని, ఇష్టం ఎవరైతే లేరో వాళ్ళని ముందు పెట్టాడు. గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే యాకోబులో ఇంకా మార్పు అనేది కనబడట్లేదు. మార్పు 35వ అధ్యాయంలో వస్తుంది. 32వ అధ్యాయంలో దేవుడు కనిపించినంత మాత్రాన అతనికి రాలేదు. 35వ అధ్యాయంలో మార్పు వస్తుంది. అది నేను 35వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు చెప్తాను మీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా వేషధారపు బ్రతికే ఉంది ఇతనిలో, ఇంకా వేషధారణతోనే బ్రతుకుతున్నాడు. చూడండి, 7 మార్లు సాగిలు పడుతున్నాడట కింద. 7 మార్లు అంటే అన్నగారి దగ్గరికి వెళ్ళేలోగా ఎన్నిసార్లు? 7 మార్లు సాగిలు పడుతున్నాడంటే అన్నగారు చూసి నాకెంత భయపడుతున్నాడో నా తమ్ముడు, ఎంత వినయంతో వస్తున్నాడో నా తమ్ముడు అని తెలుసుకునేటట్లు ఒక వేషధారణ కలిగిన జీవితాన్ని కలిగి యాకోబు నడుస్తున్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎంతో భక్తి ప్రదర్శిస్తాం. ఒక కష్టం వచ్చినప్పుడు ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంకా సమస్తము దేవుడే అన్నట్లుగా మనం ఇంకా ఆయనకి లోబడిపోయినట్లుగా ఉంటాం. కానీ ఆ సమస్య తీరిపోగానే మరలా యథాప్రకారంగానే మన జీవితం కొనసాగుతుంది. మన బ్రతుకు మరలా మామూలే, మన జీవితం మామూలే, మన ఆలోచనలు మామూలే, మన తలంపులు మామూలే. మార్పు అనేది ఒక్కసారిగా యాకోబు జీవితంలో రానట్లుగా మన జీవితంలో కూడా అలాగే ఉంటుంది. ఈ రోజున దేవుడు తన కుమారుణ్ణి శిక్షించినట్లుగానే శిక్షిస్తున్నాడట. తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లుగానే నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను అంటున్నాడు. అంటే తండ్రి కుమారుని ఎందుకు శిక్షిస్తాడు? ప్రయోజకుడిగా ఉండడం కొరకు, కుమారుడు ఆశీర్వాదం పొందడం కొరకు, కుమారుడు దీవెన పొందడం కొరకే ఎప్పుడు కూడా తండ్రి ఆలోచిస్తాడు. అందుకని శిక్షిస్తాడు. అలాగే శిక్షిస్తున్నాడు కాబట్టి మనం మాట వినట్లేదు. ఇప్పుడు తండ్రి శిక్షించినంత మాత్రాన మనం మాట వింటున్నామా? చెప్పండి. యాకోబును కూడా అలాగే శిక్షిస్తున్నాడు దేవుడు. తండ్రి కుమారుని శిక్షించినట్లుగానే శిక్షిస్తున్నాడు కాబట్టి మాట వినట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనము
దేవుని మాటకు లోబడికుండగా, దేవుని మాటకు విధేయత చూపకుండగా, శ్రమ వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి హత్తుకుని, తర్వాత మరలా మన బుద్ధి మార్చేసుకుని, మన ఆలోచనలు మార్చేసుకుని, మన ఇష్టానుసారంగా ఉంటే యాకోబుకి ఎంత నష్టం కలిగిందో తెలుసా? తర్వాత 34 అధ్యాయంలో యాకోబుకి భయంకరమైన నష్టం కలిగింది. దీనా తన కుమార్తె, యాకోబు కుమార్తె, ఆమె జీవితం నాశనం అయిపోయింది. అవన్నీ వచ్చే వారము 34 అధ్యాయంలో చెప్తాను, కొన్ని విషయాలు చెప్తున్నాను. ఆమె జీవితం నాశనం అయిపోయింది. తర్వాత అతని కుమారులు తన సహోదరి అయిన దీనాని పాడు చేశాడని షెకెము కుమారుడు ఎలాగైనా సరే ఆ షెకెములో ఉన్నవారిని అందరినీ కూడా, మగవారిని అందరినీ చంపాలని ఒక కక్షతో వారి మీద ఒక కుయుత్తు పన్నడం కూడా మనకు తెలుసు. వాళ్ళు మరలా చేసిన తప్పు సరి చేసుకుని యాకోబు దగ్గరికి వచ్చి, నా కుమారుడు తెలియకేదో చేశాడు కాబట్టి పెళ్లి చేసేద్దాం నీ కుమార్తెకి, నా కుమారుడికి అని వాళ్ళు వస్తే, ఈ సహోదరులు ఏమంటారో తెలుసా? దీన సహోదరులు, కుదరదు, మేము దేవుని బిడ్డలం, మీరు అన్యులు, మా దేవుని నిబంధనకు మీరు కట్టుబడితే మేము చేస్తామని చెప్తారు. మా దేవుని నిబంధనకి ఎలా కట్టుబడాలి? సున్నతి పొందాలి ప్రతి మగవాడు అన్నారు. అయితే మీ దేవుణ్ణి మేము విశ్వసిస్తాం, సున్నతి పొందుతామని వాళ్ళు వచ్చారండి. వచ్చినప్పుడు వాళ్ళు సున్నతి పొందిన తర్వాత, ఆ సున్నతి పొందిన ఆ సమయంలో వారు మంచం మీద ఉంటారు కదా, లేవలేని స్థితిలో ఉంటారు కదా, కొంచెం బాధతో ఉంటారు కదా. ఆ సమయంలో యాకోబు కుమారులు వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు, మగవాళ్ళందరినీ చంపేశారు, కొంతమంది ఆడవాళ్ళని కూడా చెరపట్టేశారు. చూడండి యాకోబు జీవితం ఎలాగైపోయిందంటే భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. 32వ అధ్యాయంలో దేవుడే ప్రత్యక్షమయ్యాడు, దేవునితో పోరాడాడు, దేవుణ్ణి గెలిచాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. అంటే దేవుని మనస్సు గెలిచిన వాడిగా, దేవుని హృదయం గెలిచిన వాడిగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా అక్కడ మనకు కనబడుతున్నాడు. అంతే, కష్టం వచ్చింది కాబట్టి దేవుణ్ణి అంతగా హత్తుకుని ఉన్నాడు 32వ అధ్యాయంలో. అవునా? కష్టం వచ్చింది కాబట్టి అన్నగారు ఎక్కడ చంపేస్తాడో, 400 మందితో వస్తున్నాడు, మనం తప్పించబడాలి, దేవుడు ఒక్కడే తప్పించగలడు ఈ సమస్య నుండి, ఇంకెవరూ తప్పించలేరని దేవుని పాదాలు పట్టుకున్నాడు ఆ రాత్రి అంతా. మరి పట్టుకున్నవాడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత అతను బ్రతుకు మార్చుకోవాలి కదా, అతని ఉద్దేశాలు మార్చుకోవాలి కదా. నేను అదే చెప్తున్నాను ఈరోజు. నేను చెప్తున్నానంటే, సమస్య వచ్చినప్పుడు భక్తి చూపించి, సమస్యలు అయినప్పుడు మరలా నీ బ్రతుకును చూపిస్తే, నీ బుద్ధిని చూపిస్తే దేవుడు ఊరుకోడు. యాకోబుకి బుద్ధి చెప్పినట్లుగా దేవుడు మనకిని బుద్ధి చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుంచుకోండి, యాకోబుని దేవుడు ఎప్పుడు కూడా మామగారి దగ్గర, లాభాను దగ్గర ఉన్నప్పుడు తండ్రి కుమారుని శిక్షించినట్లుగానే ఏదో కొద్దిగా శిక్షించి వదిలేశాడు. పెద్ద నష్టమేం కలగలేదు. అవునా కాదా? మాట్లాడరే. తండ్రి కుమారుని శిక్షించినట్లుగా కొద్దిగా శిక్షించి తన వైపుకు త్రిప్పుకోవాలన్న ఆలోచనతో వదిలేశాడు. చాలాసార్లు నష్టపోయాడు కదా. నేను బోళిసార్లు నష్టపోయాను లాభాన్ని నీ ద్వారా అని చెప్పాడా లేదా? అవి చిన్న నష్టాలు, చిన్న కష్టాలు. అది తండ్రి కుమారుని శిక్షించే శిక్షణ, మార్గంలో పెట్టుకోవడానికి, దారిలో పెట్టుకోవడానికి. కానీ ఆ శిక్షకు లోబడేవాడు కాదు. శిక్ష వచ్చిన వెంటనే దేవుని పాదాలు పట్టుకునేవాడు, మరలా మామూలు అయిపోయేవాడు. శిక్ష వచ్చిన వెంటనే దేవుని పాదాలు పట్టుకునేవాడు, మరలా మామూలు అయిపోయేవాడు. దేవుని సన్నిధిలో యాకోబు మారడానికి దేవుడు ఏం చేశాడంటే, లాభం లేదు యాకోబు ఎలా మారడు అని చెప్పేసి 34వ అధ్యాయంలో ఒక్క దెబ్బ గట్టి కొట్టాడు. అది వచ్చే వారం చెప్తాను ఆ దెబ్బ ఏంటో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వచ్చే వారం చెప్తాను. గట్టి కొట్టాడు దెబ్బ. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే చిన్న దెబ్బలే వేస్తాడు. సరైపోవాలి మనం ఆ దెబ్బలకి, సరైపోవాలి. కానీ గట్టి కొట్టాడా కొన్నాళ్ళు కోలుకోలేమన్నమాట ఆ దెబ్బకి. అటు మరణము రాదు, ఇటు బ్రతికి ఉండలేం. 2 విధాలుగా నలిగిపోవలసిన పరిస్థితి వస్తుంది. చనిపోదామంటే చావు రాదు, బ్రతికుందామంటే చిచ్చి ఎందుకు వచ్చిన బ్రతికి అనిపిస్తుంది. మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. అంత పెద్ద దెబ్బ తగులుతుంది అన్నమాట. చిన్న విషయాల్లో నువ్వు సరవ్వకపోతే, చిన్న విషయాల్లో నువ్వు గనక దేవుని దారిలోనికి రాకపోతే. యాకోబు 32వ అధ్యాయంలో దేవుణ్ణే చూశాడు కదా, దేవుణ్ణే గెలిచాడు కదా. మరి 33వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకా నటన జీవితం ఎందుకు? 33వ అధ్యాయంలోకి వచ్చేసరికి నటిస్తున్నాడు. ఇంకా ఎదురేమో దాసీలు పెట్టాడు, పిల్లల్ని పెట్టాడు, తర్వాత లేయని పెట్టాడు, లేయ పిల్లల్ని పెట్టాడు, తర్వాత రాహేల్ని, యోసేపుని పెట్టాడు.
వాళ్ళకు ముందుగా ఇతను వెళ్తున్నాడు. ఎవరికి ముందుగా? రాహేల్కిని యోసేపుకి ముందుగా వెళ్తున్నాడు ఇతను. వాళ్ళందరికీ ముందుగా వెళ్ళొచ్చు కదా. వాళ్ళందరి మీద పడితే వీళ్ళని సేవ్ చేద్దామని, వీళ్ళని ప్రేమిస్తున్నాడు కదా. మీరు గమనించండి, రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు, అవునా? తర్వాత ఎవరిని ప్రేమించాడు? యోసేపుని ప్రేమించాడు. వీళ్ళిద్దరంటే ప్రాణం యాకోబుకి. కాబట్టి వాళ్ళిద్దరు ముందు నడుస్తున్నాడు. ముందు దాసీల్ని లేయని పెట్టాడు, వాళ్ళ పిల్లల్ని పెట్టాడు. వాళ్ళ మీద పడిపోతే అన్నొచ్చి వీళ్ళని సేవ్ చేసేద్దామని. ఎంత కుయ్యుతో చూడండి. పైగా అన్నగారు దగ్గరికి వెళ్ళిలోగా 7 సార్లు సాష్టాంగ పడుతున్నాడు, భూమి మీద సాగిలు పడుతున్నాడు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎంత నటన కలిగిన జీవితమో చూడండి. యాకోబు బ్రతుకు దేవుడు దర్శించినా మారలేదంటే దెబ్బ తగలాలే అని దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇలాంటి మార్పు, అంటే మారు మనసు అనేది ఎలా ఉంటుందంటే గడికో రకంగా మారిపోయే మనసులాగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? గడికో రకం. అది కాదు మారు మనసు అంటే, గడికో రకంగా మారిపోయేది కాదు. ఎప్పుడు ఒక రకంగా ఉండేదే మారు మనసు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దర్శించిన తర్వాత ఇంకా మనసు మరలా చెక్కు చెదరకూడదు. ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చూడండి, చాలామంది వాక్యం విన్నప్పుడు ఇలాగే జీవించాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే నడవాలనుకుంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు బట్టి మారిపోతారు. ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి. నిజంగా దైవజనులు చెప్పినట్లుగా దేవుడు నాతోనే మాట్లాడాడు, ఏమైనా సరే ఇంక ఇలాగే బ్రతకాలి అనుకుని ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతారు. కానీ ఒక 2 రోజులు పోయేసరికి వేరే నిర్ణయం తీసేసుకుంటారు. మరలా గడికో రకంగా మారిపోయి మారు మనసు అన్నమాట. అందుకని దావీదు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? 51లో స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించంటాడు. స్థిరమైన మనసు కావాలి, అస్థిరమైన మనసు కాదు. స్థిరము లేదు ఈ రోజున, స్థిరమైన మనసు లేదు ఎవరిలో కూడా. అస్థిరమైన మనసే. కాసేపు ఒక రకంగా ఉంటుంది ఆ మనసు, కాసేపు ఇంకొక రకంగా ఉంటుంది, కాసేపు ఒక రకంగా ఉంటుంది, కాసేపు ఇంకొక రకంగా ఉంటుంది. ఆ మనసు చాలా డేంజర్ తెలుసా, చాలా భయంకరమైన స్థితి. ఎప్పుడో గట్టి దెబ్బ తగిలిందంటే ఆ దెబ్బకి నువ్వు తట్టుకోలేవు. ఇంకా ఆ పరిస్థితి అన్నీ కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తావు, మనశ్శాంతితో సహా. అలాగని చనిపోదామంటే మరణం రాదు సుమా. టైం అవ్వాలి కదా మరణం రావాలంటే. టైం అవ్వకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణం రాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరణించడానికి నీకు ఆ సమస్య రానివాడు దేవుడు. ఆ బుద్ధి తెచ్చుకుని మరలా దేవుని వైపుకు తిరగడానికి ఆ సమస్య రానిస్తాడు. అందుకని సమస్య వచ్చినప్పుడు కాదు దేవుని పాదాలు పట్టుకోవడం, కష్టం వచ్చినప్పుడు కాదు దేవుని పాదాలు పట్టుకోవడం, ఇబ్బంది వచ్చినప్పుడు కాదు దేవుని పాదాలు పట్టుకోవడం. ఎనీ టైం దేవునితో గడిపే మనసు నీకు ఉండాలి. నీ జీవితకాలం అంతయు దేవుని సన్నిధిలో ఆనందించే మనసు, నీ జీవితకాలం అంతయు దేవునితో నీ జీవనము కొనసాగించే మనస్సు, స్థిరమైన మనస్సు నీకు ఉండాలి. అలాంటి మనస్సు నీకు లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక రోజున ఆ మనస్సును దేవుడు నీకు ఇవ్వడానికి గట్టి దెబ్బ కొడతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు కొడతలేదా? ఇప్పుడు కొడుతున్నాడు కదండి. అంటే ఇప్పుడు కొట్టే దెబ్బలు ఎలాంటివంటే తండ్రి కుమారుని శిక్షిస్తున్న శిక్షనే. తండ్రి కుమారుని శిక్షిస్తాడు, గట్టిగా కొడతాడు, కోపం వస్తే కొడతాడు. మరలా ఏం చేస్తాడు? అతనే వెళ్ళి బ్రతిమాలి మరలా నిన్ను ప్రేమిస్తాడు. ఇప్పటి వరకు సాగుతున్నది అదే, ఇప్పటి వరకు జరుగుతున్నది అదే. కానీ ఇక మీదట అలా కాదు. ఇక మీదట నిన్ను కొంతకాలం విడిచిపెడతానంటున్నాడు దేవుడు. ఆయన విడిచిపెడితే ఎలా ఉంటుందో చూడు. ఆయన అన్నాడు, క్షణం మాత్రము నేను నిన్ను విడిచి తిని, నిమిషం మాత్రమే నీ మీద నేను కోపపడి తిని అంటాడు. క్షణం చాలు విడిచిపెడితే ఎలా ఉంటుంది? యేసుప్రభే తట్టుకోలేదు. యేసుప్రభు చెయ్యి విడిచిపెడితే తండ్రి, ఆయన వల్లే కాలేదు భూమి మీద. తండ్రి ఎలా నా చెయ్యి విడిచితువని ఆయన గోల పెట్టేశాడు సిలువ మీద. ఆయన చెయ్యి విడిచిపెడితే సిలువ శ్రమే నీకు ఇంకా మామూలుగా ఉండదు. ఆ శ్రమ మామూలుగా ఉండదు. ఆయన చెయ్యి విడిచిపెడితే, చెయ్యి విడిచిపెట్టకుండా శిక్షిస్తున్నాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు లొంగకపోతే, నువ్వు మారకపోతే, నువ్వు ఆయన వైపుకు తిరగకపోతే చెయ్యి విడిచిపెడతాడు. అది సిలువ శ్రమే, ఇంక మామూలుగా ఉండదు ఆ శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా మీకు? యాకోబు చెయ్యి దేవుడు పట్టుకుని ఇప్పుడు వరకు నడిపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కానీ 33వ అధ్యాయంలో అతను చేసిన పనికి ఇంకా 34వ అధ్యాయంలో విడిచిపెట్టేశాడు చెయ్యి. ఒక్క అధ్యాయం సరిపోయింది అతనికి జీవితం మీద ఎర్రత కలిగేసింది.
ఆ, జీవితం మీద ఏం కలిగింది? విరక్తి కలిగింది. చూడండి ఆ మాట నేను మీకు చూపిస్తాను. 34 అధ్యాయం తీయండి. అందరూ తీసారా? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ 34 అధ్యాయంలో 28వ వచనం కానించి అప్పుడు 30వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు యాకోబు షిమ్యోను లేవీని చూసి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులతోనూ బెర్జీలతోనూ అసహ్యునిగా చేసిరి, నన్ను అసహ్యునిగా చేసిరి. ఈ నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పాను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరుని ఎడల ప్రవర్తించవచ్చునా అని దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు ఎంత బాధపడుతున్నాడంటే, ఇంకా చిచ్చి నన్ను అసహ్యునిగా చేశారు వాళ్ళ మధ్య. ఎంత భయంగా, నా జనముంగము కొంచెమే, వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు, మన కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తారు, ఇంక నేను ఏం చేయను అని కూర్చుని ఏడుస్తున్నాడండి. అలాంటి పరిస్థితికి 34 అధ్యాయంలోకి వచ్చేసాడు. అంటే చెయ్యి విడిచిపెడితే ఎంత శ్రమ వస్తుందో యాకోబుకు చూపిస్తున్నాడు దేవుడు. చెయ్యి విడిచిపెడితే ఎంత శ్రమ వస్తుందో యాకోబుకు చూపిస్తున్నాడు. చెయ్యి విడిచిపెడితే సిలువ శ్రమే, అందులో డౌట్ లేదు. ఇంకా ఆయన నిన్ను శిక్షిస్తున్నాడు, ఇంకొక చేతితో గాయాన్ని కడుతున్నాడు, ఇది తెలుసుకో ముందు. కానీ విడిచిపెట్టేసాడంటే ఇంకా గాయం కట్టడం అనేది ఉండదు, గాయం అలా ఉండిపోతుంది, ఖచ్చితంగా ఉండిపోతుంది అలాగా ఆ గాయం. యోబు చరిత్ర మనం గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుడు అతను చేయి పట్టుకున్నంత వరకు అతడు బాగానే ఉన్నాడు. అర్థమవుతుందా? శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతించాడు, శ్రమలో కూడా దేవుణ్ణి ఆరాధించాడు. భార్యను కూడా తిట్టాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడకు, దేవుడు ఇచ్చాడు కాబట్టి అనుభవించాం, దేవుడు తీసేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడో, చెయ్యి విడిచిపెట్టేయటం అంటే మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు అపవాది. వెళ్ళి అంటున్నాడు, నువ్వు ఇంకా తోడుగా ఉన్నావు కాబట్టి శరీరంలో ఆరోగ్యం ఉంది అతనికి, ఒక్కసారి నువ్వు దూరంగా వచ్చేయి, నీ చెయ్యి విడిచిపెట్టు, అతని చెయ్యి విడిచిపెట్టు, నేను చూసుకుంటాను అన్నాడు. ఆ చెయ్యి విడిచిపెట్టేసి దూరంగా వచ్చేస్తే యోబు అనుభవించిన శ్రమ సిలువ శ్రమ కన్నా దారుణంగా ఉంది. అవునా కదా? కుళ్ళిపోతుంది శరీరం, గోరులు లేవు గోక్కోవడానికి, ఆలచిప్పతో గోక్కుంటుంటే మాంసం ఆలచిప్పలోకి వచ్చేస్తుంది, మాంసం వచ్చేస్తున్నా కూడా దురద తీరట్లేదు. ఎంత శ్రమ చూడండి. పిల్లలు పోయింది ఒక ఎత్తు, ఆస్తి పోయింది ఒక ఎత్తు, కానీ శరీరం కుళ్ళిపోవడం మొదలుపెట్టింది, ఇది ఇంకా భయంకరమైన పరిస్థితి. పోనీ ఇవన్నీ ఇలాగున్నాయి అనుకుంటే భార్య ఏమంటుంది? యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. ఎంతకన్నా శ్రమ ఉంటుందా చెప్పండి? ఇదే చెయ్యి విడిచిపెడితే వచ్చే శ్రమ. ఆ పరిస్థితికి మనం తెచ్చుకోకూడదంటే దేవుని సన్నిధిలో మార్పు చెందడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మార్పు చెందాలి, ఖచ్చితంగా చెందాలి. మార్పు చెందడానికి సమయం ఏమి ఉండదు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అన్నాడు. నువ్వు వింటున్న వాక్యం బట్టి ఇదే అనుకూల సమయం. మారు, ఇప్పటికైనా మార్పు చెందు. యాకోబులాగా ఒక వేషం వేసుకుని ఉంటే ఏదో ఒక రోజున యాసం ఊడిపోక తప్పదు, అసలు రూపం బయటపడక తప్పదు. అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? నక్క అరణ్యంలో నుంచి ఊళ్ళోకి వచ్చింది. ఒక వ్యక్తి రంగు నీళ్ళు కలుపుకుని ఉంచుకున్నాడు, బట్టలకో మరి నూలుకో రంగు వేయడానికి ఒక గోళంలో. ఈ నక్క మంచినీళ్ళు తాగుదామని వెళ్ళి అందులో పడిపోయింది. మొత్తం రంగు నీళ్ళు కదా, ఈ నక్క రంగు ఆ నీళ్ళు ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్లోకి వచ్చేసింది నక్క. బ్లూ కలర్ అనుకోండి, కాసేపు ఆ కలర్లోకి వచ్చేసింది. ఇది మరలా ఆ నక్క అరణ్యంలోకి వచ్చేసరికి జంతువులన్నీ భయపడుతున్నట్టు, ఏదో కొత్త జంతువు వచ్చేస్తుంది మన మధ్యకి, మనల్ని నాశనం చేసేస్తుంది, మీద ఏదో కొత్త జంతువులాగా ఉంది బాబోయ్ అని చెప్పేసి భయపడుతున్నాయట.
ఇది చూసి ఇదేంటి అన్నీ నాకు భయపడుతున్నాయి అంటే కొన్ని ఏమో సాగిలు పడుతున్నాయట ఆ నక్కకి. అమ్మ మమ్మల్ని ఏం చేయకు, నీకు నమస్కారం, మీ ప్రాంతం ఏంటో, నువ్వు ఎవరవో, అసలు నువ్వు విచిత్రంగా ఉన్నావు, ఎప్పుడు నిన్ను చూడలేదు, మా రాజ్యానికి ఎందుకు వస్తున్నావు, మా అడవిలోకి ఎందుకు వస్తున్నావు, మమ్మల్ని ఏం చేయకని చెప్పేసి అవన్నీ దండం పెట్టి అవన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళాయట. సింహం రాజు కదా అడవికి. ఆ జంతువులన్నీ సింహం దగ్గరికి వెళ్తే జంతువులన్నీ కలిసి ఆ సింహాన్ని అడుగుతున్నాయట, అయ్యా ఏదో కొత్త జంతువు మన అరణ్యంలో ప్రవేశించింది, చూస్తే నీకన్నా బలమైన జంతువులాగా ఉంది, కాబట్టి మనము దానికి మర్యాద చేయాలి, లేదంటే మన అరణ్యంలో ఉన్న జంతువులన్నింటినీ చంపేసేలాగా ఉంది. అదంటే ఎంత భయంకరమైంది అంటే భయంకరంగానే ఉందంటే ఆ బ్లూ కలర్ వేసుకున్న ఆ నక్క మరల రాజు దగ్గరికి వచ్చిందట, సింహం దగ్గరికి. సింహం కూడా జడిసిపోయింది దాన్ని చూసి, దాని ఆకారం చూసి జడిసిపోయి వెంటనే ఏమందంటే ఇంకేం చెప్పలేక భయమేసి మన రాజ్యం అంతటికి ఇంక ఇదే మహారాజు అని చెప్పేసిందట. దేవునికి మహిమ కలుగు తప్పించుకోవడానికి. ఇంకా దీన్నే రాజుని చేసేద్దామని చెప్పేసి రాజుని చేస్తే ఇంక ఇది పొంగిపోతుంది, నేను రాజుని, ఇంక నా మాట వినాలి, మీరు నా మాట వినాలి, జాగ్రత్త అని చెప్పేసి ఒక రోజున రాజుగారి సమావేశం పెట్టారంటే ఈ రంగు వేసుకున్న నక్క సమావేశం పెట్టిన జంతువులన్నీ రావాలని. జంతువులన్నీ వచ్చినాయి. ఇలాగ మొబ్బు పెట్టింది, మేఘం పెట్టింది, తుపరాడుతుంది, మేఘం పట్టింది, తుపరాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక్కొక్క సినుకు పడేసరికి దీని కలరు కొద్ది కొద్దిగా కరుగుతుంది. జంతువులన్నీ ఇలా చూస్తున్నాయి దానంక. ఇదేంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాయి కదా, ఎర్రబడి చూస్తున్నాయి ఏంటి నా వంక ఎందుకు అలా చూస్తున్నాయి అంటే ఇలాగ ముఖం మీద ఉన్న రంగంతా కొట్టుకుపోయింది. ఇది ఎవరితో బయటపడిపోయింది. సింహం ఒక్క గద్దించేసరికి అక్కడి నుంచి ఒకటే పరుగు. తర్వాత వెళ్ళి చూసుకుంటే దాని రంగు ఏమైపోయింది, ఉండదండి. ఎంతో కాలం సాగదు ఈ వ్యాసం. యాకోబు వ్యాసం ఎంతకాలం చెల్లింది, తండ్రి దగ్గర మాత్రమే చెల్లింది. తర్వాత తండ్రి నీ సహోదరుడు నీ వ్యాసం వేసుకొచ్చి నన్ను మోసం చేశాడని చెప్పలా, బయటపడకుండా ఉంటుందా? యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా, చెవిలో చెప్పేవన్నీ కూడా బహిరంగముగా చెప్పబడిన అన్నాడు. కొండ మీద ప్రసంగం అవుతుంది అన్నాడు, కొండ మీద చెప్పబడుతుంది అన్నాడు, పట్టణంలో చెప్పబడదు, మరుగైనది ఏది కూడా ఉండదన్నాడు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, వ్యాసం వద్దు, వేషధారణ జీవితం వద్దు. శ్రమ వచ్చినప్పుడు ఒక రకంగా, శ్రమ లేనప్పుడు ఒక రకంగా మనం ఉండకూడదు. ఎప్పుడు వినయంతోనే ఉండాలి, ఎప్పుడు దేవుని దగ్గర తగ్గింపు తత్వంతో ఉండాలి. రెండు ఏమిటంటే దేవుని సన్నిధిలో అణిగి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీవిస్తుంటాడు. తన్నును తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కానీ హెచ్చించుకుని నా జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలని తన జీవితాన్ని హెచ్చించుకునే రీతిలో ఉంటే ఖచ్చితంగా పతనం అయిపోతాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట, పడిపోవడానికి అహంకారం కారణమవుతుందట. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారం కలిగిన మనస్సు నడుస్తుంది. అంటే గర్వానికి అహంకారానికి నడిచే గుణం ఉంది. ఎక్కడికి నడిపిస్తాయి ఇవి? నాశనానికి, పడిపోవడానికి నడిపిస్తాయి. గర్వం, అహంకారం ఈ రెండు ఎప్పుడు ఉండకూడదు. జక్కయ్య ఈ రెండు కలిగి ఉండేవాడు. కానీ ఒక రోజున యేసయ్యని చూడడానికి తను తగ్గించుకుని మేడి చెట్టు ఎక్కాడు. ఆ తగ్గింపు జీవితాన్ని చూసి యేసయ్య అతని దగ్గరికి వెళ్ళాడు. నీ తగ్గింపు జీవితాన్ని చూసి యేసు నీ దగ్గరికి వస్తాడేమో, కానీ నీలో ఉన్న అతిశయ కారణాన్ని బట్టి ఎప్పుడు ఆయన నీ దగ్గరికి రాడు, నీకు శిక్ష విధించబడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. బైబిల్ తెలుసు మనకి, కానీ తగ్గించుకోవడానికి ఇష్టపడం, హెచ్చించబడడానికి ఇష్టపడతాం. నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా మాట ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నా లెవెల్ ఇలా ఉండాలి, ఇలాగ ఆలోచిస్తాం. అది ఎంత మాత్రము బైబిల్ ప్రకారంగా కాదు. నేను మొన్న వారం చెప్పాను, లోకమేమో తగ్గేదే లేదంటుంది, దేవుడేమో తగ్గి ఉండాలంటున్నాడు. బైబిల్ తగ్గించుకుని ఉండాలంటున్నాడు. లోకంలో ఉన్నట్లుగా నువ్వు ఉండాలంటే కుదరదు దేవుని దగ్గర. అందుకే చాలామంది ఈయన నిజదేవుడని, గొప్పవాడని, ఈయన దగ్గర ఆయుధాలు ఏమీ లేకుండా ఉన్నా కూడా ఈయన చాలా గొప్ప కార్యాలు చేస్తాడు, ఈయన ఎంతోమంది వెంబడిస్తున్నారు, నిజంగా ఈయనలో ఏదో గొప్పతనం ఉందని తెలిసినా కూడా ఎందుకు రాలేకపోతున్నారు అనుకుంటున్నారు? ఈ జీవితం వాళ్ళకి సెట్ అవ్వదు, అది కారణం. తెలుసు ఈయన గొప్పవాడని తెలుసు,
ఈయన పునరుద్ధానుడని తెలుసు, సజీవుడని తెలుసు. కానీ ఎందుకు రావట్లేదు? వెలుగును ఎందుకు ద్వేషిస్తున్నారు? చీకటి క్రియలు చెడ్డవి కనుక. ఇక్కడికి వస్తే మార్పు చెందాలి, ఇక్కడికి వస్తే యేసయ్య చెప్పినట్లుగా ఉండాలి, ఇక్కడికి వస్తే అన్నీ మానుకోవాలి, అన్నీ వదులుకోవాలి. అట్లా కుదరదు, అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే సింహాల్లా ఉండాలి. దేవుడి దగ్గరికి వచ్చినా సింహంలాగానే ఉంటావు నువ్వు, కానీ ఈ సింహం రూట్ వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది అర్థం కావట్లేదు. అందుకే చాలామందికి రాకపోవడానికి కారణం, ఈ దేవుడిని ద్వేషించడానికి, యేసయ్యని ద్వేషించడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు మార్పు చెంది బ్రతకాలి, అది కుదరదు, వాళ్ళ వల్ల కాదు, అందుకని రాలేకపోతున్నారు. కొంతమంది మార్పు చెందినట్లుగా నటిస్తారు, అంతే. ఇక్కడికి వచ్చి నటిస్తారు దేవుని దగ్గరికి వచ్చి. అది యాకోబు జీవితం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత యాకోబుని కలుసుకున్నాడు. చూడండి 4వ వచనం. అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునిను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. యాసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, ఏమని చెప్తుండే? కౌగిలించుకున్నాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. తమ్ముడు, ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి, ఎన్నేళ్ళు అయిందిరా నిన్ను చూసి, ఒక్కసారి కూడా నాకు కబురు పెట్టాలని తెలియలేదా? ఒక్కసారి కూడా వచ్చి నన్ను చూడాలని అనిపించలేదా తమ్ముడు నీకు? అంత కఠినం చేసుకున్నావేంట్రా నా మీద నీవు నీ హృదయాన్ని అంటే అంటున్నాడు, అట్లా కాదన్నా, నేను నీకేదో కీడు చేశానని, మోసం చేశానని నీ మనసులో ఉండిపోయింది కదా. వస్తే నువ్వు ఎలా స్పందిస్తావో తెలియదు, ఏ విధంగా ఉంటావో తెలియదు. ఇప్పుడు కూడా భయపడితేనే వచ్చాను నీ దగ్గరికి. 400 మంది నువ్వు నన్ను ఎదుర్కోవడానికి, అంటే నాకు స్వాగతం పలకడానికి తీసుకొస్తే నాకు ఎలాగనిపించిందో తెలుసా? 400 మందితో నన్ను చంపేస్తావేమో అనిపించింది, చంపడానికి వస్తున్నావేమో అనిపించింది. అందుకే భయపడి నీ దగ్గరికి రావడానికి నేను తెగించలేకపోయాను. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటుంటే అంటున్నాడు, ఈ స్త్రీలు ఎవరు, ఈ పిల్లలు ఎవరు, వీరు నీకేమవుతారు, వీరు నీకేం కావాలి, ఏమవుతారు వీళ్ళు నీకు అంటే, నీ దాసుడికి దేవుడు నాకు అనుగ్రహించిన భార్యలు బిడ్డలు. స్తోత్రం చెప్పండి. పిల్లలు అని చెప్తున్నాడు. మురిసిపోతున్నాడు తమ్ముడు సంతానాన్ని చూసి, తమ్ముడు కుటుంబాన్ని చూసి, తమ్ముడు పనివారమును చూసి, తమ్ముడుకున్న ఆస్తిని చూసి, మందలను చూసి, అక్కడున్న ప్రతి పరిస్థితిని చూసి అన్నగారు మురిసిపోతున్నాడు. చెప్పండి, తన రక్త సంబంధి తమ్ముడు ప్రయోజకుడు అవుతే అన్నగారికి సంతోషం కాదా? మాట్లాడరే, సంతోషమా కాదా? అన్నగారికి సంతోషిస్తాడు. అన్నగారు ఎవరంటే తండ్రి స్థానంలో ఉండేవాడు కనుక ఎప్పుడు కూడా తమ్ముడు ప్రయోజనం కోరుకుంటాడు అన్నగారు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడు మంచి కోరుకుంటాడు. ఈ విషయం ఇతనికి అర్థం కాదు, ఎందుకంటే ఇతడు వేషధారి కదా, నాలాగానే ఉంటాడేమో అనుకున్నాడు, నాలాగానే ప్రవర్తిస్తాడేమో అనుకున్నాడు, నాలాగానే ఉంటాడేమో అనుకున్నాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? తండ్రి శపించేశాడు కాబట్టి వాడికి ఏమీ ఉండదు, తినడానికి కూడా కరువు వసిపోయి ఉంటాడేమో, కాబట్టి నా మీద పక్కన పెట్టేసుకుని ఉంటాడు అనుకున్నాడు. ఒక గుంపుని ఏరు చేసి పంపించాడు కదా ముందుగా కానుకలు. అప్పుడు ఏసావు అడుగుతున్నాడు. చూడండి 8వ వచనం. ఏసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు, ప్రభు కటాక్షం నా మీద వచ్చుటకి అని చెప్పాను. అప్పుడు ఏసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకునమని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఎంత ఉంది? యాసావు ముక్కోపి, కోప ముందుంటుంది కానీ మనసు మంచిది. అందుకే దేవుడు ఏం చేశాడంటే అతన్ని విడిచిపెట్టలేదు, అతన్ని ఆశీర్వదించాడు. కోపం ఉంది, అలాగని యాకోబు వేషధారణతో బ్రతకలేదు ఎప్పుడు కూడా. యాషావు కోపం ఉంది, కానీ యాషావు ఎప్పుడు కూడా యాకోబులాగా యాషధారణతో బ్రతకలేదు, కుయుత్తులతో బ్రతకలేదు. యాషావులాగానే బ్రతికాడు. యాకోబు మాత్రం యాషావులాగా యాసం వేశాడు. యాషావు ఎప్పుడు కూడా ఇంకొకరిగా యాసం వేయలేదు, తనులాగానే చూపించుకున్నాడు. ఎప్పుడు కూడా తనులాగానే బ్రతికాడు ఎప్పుడు కూడా. అందుకని యాషావుని దేవుడు ఆశీర్వదించాడు. ఏషావుని దేవుడు శపించినా అతడి స్థితి చూసి దేవుడు ఆశీర్వదించాడు యాషావుని. అవునే కదా? మాట్లాడరేంటండి? తమ్ముడు ప్రయోజకుడు అవుతే, తమ్ముడు బాగుంటే, తమ్ముడు ఉన్నతంగా ఉంటే అన్నగారు ఆనందిస్తాడండి, సంతోషిస్తాడు. అన్నదమ్ముల మధ్య ఎవరికైనా విభేదాలు ఉంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా వారికి అర్థం కావాలి. అన్నగారు ఎప్పుడు కూడా కోప్పడతాడు, తండ్రి స్థానంలో ఉంటాడు కాబట్టి అన్నగారి మనసు తెలుసుకోవాలి.
అది తెలియక 20 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు యాకోబు. 20 సంవత్సరాలు దూరంగా ఉన్నాడు యాకోబు. నువ్వు అలాంటి తప్పు పని చేయకు, అలాంటి పని చేయకు. ఒక్కసారి కలుసుకుని చూడు, ఒక్కసారి మాట్లాడు చూడు. అన్నే కావచ్చు, తమ్ముడే కావచ్చు, లేకపోతే నీ బంధువులు ఎవరైనా కావచ్చు, నీ రక్త సంబంధాలు కావచ్చు. ఒకసారి కలుసుకుని చూడు, ఒకసారి మాట్లాడు చూడు. పరిస్థితులన్నీ సమాధానంగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు కుయుత్తు పని వ్యాసం వేసుకుని మారాడేమో కానీ యాసావు మాత్రం తనలాగానే జీవించాడు. అందుకే యాసావుకి దేవుడు కావలసినంత ఇచ్చాడు. నువ్వు నీలాగానే జీవించు దేవునిలో. ఎందుకు ఇక్కడ ఒక రకంగా బయట ఒక రకంగా వేషం వేసుకుని జీవించవలసిన పని ఏంటి? ఇక్కడ ఎలా ఉంటున్నావు బయట కూడా అలాగే జీవించు. క్రైస్తవులాగానే జీవించు, దేవుని బిడ్డగానే జీవించు. బయట కూడా దేవునికి మహిమ వచ్చినట్లే జీవించు. బయట కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉప్పు అని ఎందుకు మనల్ని ఉప్పుతో పోల్చాడు? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని. ఉప్పు ఎక్కడున్నా ఉప్పుగానే ఉంటుంది. అది పేదవాని ఇంట్లో ఉన్నా దాని గుణం ఉప్పుగానే ఉంటుంది. అవునా కదా? మాట్లాడరేంటండి? పేదవాని ఇంట్లో ఉన్న ఉప్పు ఎలా ఉంటుంది? ధనవంతుని ఇంట్లో ఉన్న మారుతుంది రుచి. అవి వీడి పెద్దోడు కొంచెం తీగుంటే బాగుంటుంది అనుకుంటుందా? ఉప్పు ఎక్కడున్నా, అందుకే నువ్వు ఉప్పుతో పోల్చాడు నిన్ను. ఎక్కడున్నా ఉప్పే. నీ గుణం మారకూడదు. దేవునిలో నువ్వేం మార్పు పొందుకున్నావు, ఏ మనసు పొందుకున్నావు, ఆ మనసు ఎక్కడైనా ప్రదర్శించాలి. యాకోబులో మనం నేర్చుకోవలసిన విషయాలు ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నగారు అడుగుతాడు, సరే అయితే వచ్చేస్తావా, త్వరగా వచ్చే మాను కూడా నీకు ముందుగా నేను వెళ్తానంటే, అన్నా అట్లా కాదు, నా దగ్గర మందలు ఉన్నాయి కదా, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు ఇవన్నీ ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి. త్వరగా వెళ్ళిపోతే మందంతా చచ్చిపోద్ది, బ్రతకదు. కాబట్టి మందని మెల్లిగా నడిపించుకురావాలి, స్లోగా నడిపించుకురావాలి మందని. కాబట్టి నువ్వు వెళ్ళిపో, మేము మెల్లిగా వస్తాంలే అని అన్నగారిని పంపించేస్తాడు. అయితే అన్నగారు అంటాడు, అయితే నాతో వచ్చిన వారిని కొంతమంది నీకు కొంచెం తోడుగా అంటాడు అన్నగారు. వద్దు, అవసరం లేదు, నాకే ఇప్పుడు మంది ఉన్నారు కదా, నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు అన్నగారు, అయితే జాగ్రత్తగా వచ్చేయండి, మేము వెళ్ళిపోతున్నామని అన్నగారు వాళ్ళకి జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పాలి. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, 14వ వచనం కానించి మనం చదువుదాం, 12వ వచనం కానించి చదువుదాం. మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా, అతడు నా యొద్ద ఉన్న పిల్లలు, పసిపిల్లలు అన్నీయు, గొర్రెల మేకల పశువులు పాలిచ్చినవి అన్నీయు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమందే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మందంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చే వరకు నా ముందర నున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలను నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏసావు, నీకు ఇష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనుల్లో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టదునని చెప్పగా, అతడు, అది ఎలా? నా ప్రభువు కటాక్షము నా మీద ఉంటే చాలు. ఆ దినమున ఏసావు తన త్రోవన శేయీరునకు తిరిగిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే, సుక్కోతులో ప్రయాణమై అక్కడ కొన్ని ఇల్లులు కట్టుకుని అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. సుక్కోతు నుండి మరల బయలుదేరి షెకెముకు వచ్చాడు. స్తోత్రం చెప్పాలి. షెకెములో కొంత డబ్బు ఇచ్చి కొంత స్థలాన్ని కొని అక్కడ ఇల్లులు కట్టుకుని బలిపీఠాన్ని కట్టాడు. స్తోత్రం చెప్పండి. షెకెములో ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. గుర్తుంచుకోండి, ఈరోజు నేను చెప్తున్నాను, షెకెము దాకా వచ్చి ఆగిపోయాడు. ఈ షెకెములోనే అసలు కథ మొదలవబోతుంది. వచ్చేవారు మనం తెలుసుకుందాం. ఈ షెకెములోనే అసలు కథ మొదలవబోతుంది. ఇక్కడ మనం అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలయిక చూసాం. యాకోబులో ఉన్న ఇంకా మార్పు రాని మనస్సును చూసాం. మరి 34వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా యాకోబుకు బుద్ధి చెప్పబోతున్నాడో మనం చూద్దాం. దేవుడు చెయ్యి విధులు పెట్టేస్తే పరిస్థితులన్నీ తారుమారైపోతాయని చెప్పాను కదా. దేవుడు చెయ్యి విడిచిపెట్టనని చెప్పి ఎలా ఉంటుందంటే, కష్టం కలుగుతుంది కానీ ఆ కష్టం వెంటనే పోయినట్లుంటుంది. దెబ్బ తగులుతుంది కానీ నష్టం జరగదు. దెబ్బ తగులుతుంది కానీ నష్టం జరగదు. కానీ దేవుడు చేయి విధులు పెట్టేస్తే దెబ్బతో పాటు నష్టం కూడా జరుగుతుంది. అది రేపు వారం తెలుసుకుందాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు వాక్యం? చెప్పండి. వేషధారణ జీవితం. నక్క బ్రతుకు ఏమైంది చెప్పాలి. ఇంక మళ్ళీ అడవిలోకి వస్తుంది ఎప్పుడైనా? అది
ఒకసారి ఆలోచించండి. వేసుకున్న వేషము రంగు ఊడిపోక తప్పదు, ఏదో ఒక రోజు నిజస్వరూపం బయటపడక తప్పదు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఏదో కష్టం వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకున్న వారుగా కాదు, ఎప్పుడు కూడా ఆయన మన చెయ్యి విడిచిపెట్టకూడదు, మనం ఆయన పాదాలు విడిచిపెట్టకూడదు. ఎప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఉండాలి. అర్థమైందా? కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, అంతా బాగున్నప్పుడు ఒకలాగా ఉంటే దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టేస్తాడు. అది స్థిరమైన మనసు కాదు, మారు మనసు కాదు. జాగ్రత్త. దాన్ని ఏమంటారు అంటే ఓసరవెల్లి తత్వం అంటారు. ఓసరవెల్లి ఏం చేస్తుంది? రంగులు మారుస్తుంది. అదే తత్వం. ఆ తత్వం దేవునికి నచ్చదు, దేవునికి నచ్చదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన స్వరూపాన్ని పొందుకుని దీర్ఘశాంతము కలిగి, దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆశా నిగ్రహము కలిగి మనం ఉండాలి. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.